ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. 2025వ సంవత్సరంలో దేవుడు మనందరినీ ప్రేమించి గడిచిన జనవరి మాసం మొదలుకొని ఈ డిసెంబర్ నెల 1వ తారీఖు వరకు, మరి గడిచిన నెలంతా కూడా నవంబర్ నెల వరకు కూడా దేవుడు ఎంతో మనందరినీ కాపాడుతూ నడిపిస్తూ పోషిస్తూ వచ్చిన దేవాతి దేవునికే సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. దేవుని వాక్యంలో నుండి మనం చూస్తే మరి ఈ డిసెంబర్ నెల అంటేనే ఎంతో మహా సంతోషాన్ని తీసుకుని వచ్చినటువంటి నెలగా దేవుని బిడలైన వారందరూ కూడా క్రీస్తు ఈ లోకానికి సర్వమానవాళ్ళందరికీ రక్షణ భాగ్యాన్ని కలుగ చేసినటువంటి నెలగా, దేవుణ్ణి ఆరాధించే నెలగా మనందరం క్రీస్తు ఈ లోకానికి వచ్చినటువంటి దినాలను జ్ఞాపకం చేసుకొని మహా సంతోషకరమైన సువార్త అనేక ప్రాంతాల్లో ప్రకటించే సంతోషంతో కూడినటువంటి ఎన్నో రకాలైన సంబరాలతో, మరి అనేక గృహాల్లో మనం చూస్తే స్టార్స్ని వెలిగించి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రాగానే మరి ఆకాశంలో కొత్త నక్షత్రం పుట్టినట్లుగా జ్ఞానులు మరి గ్రహించి దేవుణ్ణి ఆరాధించడానికి బయలుదేరి వస్తారు. మరి ప్రభువారు ఈ లోకానికి రావడానికి కన్యక అయిన మరియను ఎన్నిక చేసుకున్నారు. ఆ మరియ దేవుని వలన కృప పొందినట్లుగా దేవుని వాక్యంలో రాయబడుతుంది. మనం చూస్తే ఆ మాటలన్నిటినీ లూకా సువార్త 1వ అధ్యాయము 26వ వచనం నుండి మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో కనిపిస్తుంది. 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో, 6వ నెలలో అంటే మరి జకరియా ఎలిజబెతులకు విశ్వాసము ద్వారా, వారు వృద్ధాప్యంగా ఉన్నప్పుడు దేవుడు విశ్వాసము ద్వారా చక్కటి గర్భఫలాన్ని ఇచ్చినట్లుగా అదే విషయాన్ని మరియా దగ్గరికి తీసుకుని వచ్చి తెలియచేస్తున్నటువంటి సందర్భం అన్నమాట ఇది. 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో, 6వ నెల అంటే జకరియా ఎలిజబెతులకు 6వ నెల. ఈమె ఎలిజబెతు గర్భవతిగా ఉన్నటువంటి 6వ నెలలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిను. ఆ కన్యక పేరు మరియా. ఆ కన్యక పేరు ఏంటంటే మరియా. మరియా అనే యవన బిడ్డ దగ్గరికి, అంటే అప్పుడే బాల్య దినాలను ముగించుకొని కొద్దిగా పెద్ద వయసు అయిన వెంటనే, ఆ దినాల్లో కొంచెం యుక్త వయసుకు రాగానే మరి వివాహాల కొరకు సిద్ధపరిచే ఆ సంవత్సరాల్లో కన్యకగా ఉన్నటువంటి మరియా యొద్దకు గబ్రియేలును దేవదూత పంపబడ్డాడు. దేవుని యొద్ద నుండి పంపించారు. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడయున్నాడని చెప్పెను. దయాప్రాప్తురాలా నీకు శుభము అనగానే ఈ శుభవచనం ఏమిటో అని చెప్పి ఈమె ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనిచుండగా, ఆ మాటకు దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడడానికి గల కారణం ఏంటంటే, మరి ఆది కాండం నుండి మలాకి గ్రంథం వరకు ప్రవక్తల ద్వారా ప్రభు మాట్లాడి దాదాపుగా మరి మలాకి గ్రంథం తర్వాత 400 సంవత్సరాలు ప్రభు ప్రత్యక్షత కలగకుండా మౌన దినాలుగా కనబడుతున్నాయి. మౌనంగా ఉండిపోయారు. దేవుడు కూడా మౌనంగా ఉన్నంత మాత్రాన ప్రభు కార్యాలు చేయట్లేదా అంటే, దేవుడు కార్యాలు జరిగిస్తూనే ఉన్నారు. అయితే ప్రభు ప్రజలకు ప్రత్యక్షత కావడం అరుదుగా అయిపోయింది. ఆ కాలంలో మలాకి గారు ప్రవక్త ద్వారా మాట్లాడిన తర్వాత 400 సంవత్సరాలు దేవుని ప్రత్యక్షత ప్రజలకు కలుగుక, మరి ఇప్పుడు మరియ దగ్గరికి ఒక్కసారిగా ప్రభుదూత వచ్చి, దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభు నీకు తోడైనానని చెప్పగానే ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చుండగా, దూత మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. నిజంగా ఆ కాలంలో దేవుని కృప పొందుకున్నటువంటి యవన బిడ్డగా మరియా కనబడుతుంది. మరియా
దేవుని కృప పొందుకొనడానికి గల కారణం ఏంటంటే ఆ తరములో మరియా మరి పరిశుద్ధత కలిగినట్లుగా దేవునియందు భయభక్తులు కలిగిన వారిలో, ప్రార్థనా అనుభవాలు కలిగిన వారిలో, అంతేకాదు దేవుని ఆత్మతో నింపబడినటువంటి బిడ్డగా మనం చూస్తాం. ఇంకా కిందకి వెళ్తే మరియా ఎలిజబెతుల సందర్భాల్లో దేవుని ఆత్మతో నింపబడి అబ్రహాము మొదలుకొని ఆ సంతానం గురించి మాట్లాడుతూ వస్తూ ఉంటుంది కదా. ఎందుకంటే ఈమెకి చాలా వాక్య అనుభవం కలిగిన బిడ్డ, ప్రార్థనా అనుభవం కలిగిన బిడ్డ కనుక దేవుడు ఈమెకు కృపనిచ్చి ఈమెను ఎన్నిక చేసుకోవడానికి మరి దేవుని వలన దయ పొందిన బిడ్డగా ఇక్కడ రాయబడుతుంది. అందుకే అంటున్నాడు, దేవుని వలన దయ పొందిన బిడ్డ దయాప్రాప్తురాలా. నిజంగా దేవుని వలన దయ పొందుకున్న బిడ్డ, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందుకున్నావు. ఎవరి వలన కృప పొందుకోవాలి మనం కూడా? దేవుని వలన నీవు కృప పొందితివి గనుక ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అనే పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. ఏమని తెలియజేస్తున్నారు? ఇదిగో అమ్మా, నువ్వు గర్భము ధరిస్తావు, నువ్వు గర్భము ధరించి కుమారుని కంటావు, కానీ ఆయనకు యేసు అనే పేరు పెడతావమ్మా అని చెప్పగానే ఆయన ఏం చేస్తాడో కూడా వివరిస్తూ వస్తున్నారు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిస్తాడు. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. ఆయన రాజ్యం అంతం లేనిదిగా ఉంటుందమ్మా అని చెప్పగానే అందుకు మరియా, ఇది నేను ఎలాగూ గర్భమని ధరిస్తాను, నేను పురుషుని ఎరుగని దానినే, ఇది ఎలాగూ జరుగునని దూతతో చెప్పగా, మనమైతే అదే స్థానంలో మనముంటే ఇది ఎలా జరుగుతుంది? ఇప్పుడు వివాహం ఆల్రెడీ నాకు ఒక పురుషునితో ప్రదానం చేయబడి ఉన్నాను కదా, ఇప్పుడు గర్భవతిని అంటే నా యజమాని కూడా చేసుకునే ఆ వ్యక్తి కూడా అంగీకరించాడు. అంతేకాదు సమాజంలో ఎంతో నింద ఉంటుంది కనుక మరి ఇది నేను ఎలాగూ చేయగలను, ఇది నాకు ఎలా జరుగుతుంది అని చెప్పగానే దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వస్తుందమ్మా, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు. పుట్టబోయే శిశువు పరిశుద్ధుడుగా ఉంటాడు. అంత మాత్రమే కాదు, సర్వోన్నతుని శక్తి ద్వారా నీవు గర్భం ధరిస్తావు అనే విషయాన్ని తెలియచేయగానే ఈమె దీనికి ఇంకొక ఉదాహరణ చెప్తున్నాడు. నీ బంధువురాలైనటువంటి ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు, ఈమె విశ్వాసం కలగడానికి ఈమె కూడా మరి నీ బంధువురాలుగా ఉన్నటువంటి ఎలిజబెత్ తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము అని చెప్పి దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. దేవుని ద్వారా పంపబడిన ఈ వర్తమానం ఏది కూడా నిరర్ధకము కాదమ్మా అని తెలియచేసినప్పుడు వెంటనే మరియా, ఇదిగో ప్రభుదాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా దూత ఆమె యుద్ధ నుండి వెళ్ళిపోయాను. ఇదే విషయాన్ని ఇప్పుడున్నటువంటి యవన బిడ్డల జీవితాల్లో మనం చూసినట్లయితే, ఈ కాలాల్లో వివాహం జరగకముందే గర్భము ధరించడం అనేది చాలా అవమానము, నిందతో కూడినటువంటి విషయాలు. అయినా నిందను దేవుడు ఈ లోకానికి రావడానికి ఒక పాత్రగా నన్ను ఎన్నుకున్నాడు కాబట్టి నీ మాట చెప్పున నాకు జరుగునుగాక అని చెప్పి వెంటనే ఆ చక్కటి సర్వోన్నతుని శక్తి ద్వారా గర్భము ధరించే భాగ్యాన్ని పొందుకుంది. ఈ విషయం మరి గబ్రియల్ గారి ద్వారా యోసేపు తెలియచేయబడుతుంది అనే విషయం కూడా మరియకు తెలియకుండానే చక్కగా దేవుని యొక్క చిత్తాన్ని భూమి మీద నెరవేర్చడానికి తన దేహాన్ని దేవుని కొరకే సమర్పించుకున్న బిడ్డగా మనం చూస్తున్నాం.
ఈ లోకంలో మన కుటుంబాల్లో, మన ప్రాంతాల్లో ఉంటున్నటువంటి మనం నివాసం చేస్తున్నటువంటి ఈ దినాల్లో, శరీరధారిగా ఉన్నటువంటి మన దినాల్లో అనేక మంది యవన బిడ్డలు కూడా పరిశుద్ధురాలైనటువంటి మరియ వలె దేవుని వలన కృప పొందిన బిడ్డలుగా మన యవన బిడ్డలందరూ కూడా ఉండాలని దేవుని వాక్యం ద్వారా మరి దేవుని సేవకురాలుగా నేను మీకు అందరికీ ప్రేమతో తెలియజేస్తున్నాను. ఈమె మనం చూసినట్లయితే మరియా చక్కని ప్రార్థనాపరురాలుగా కనబడుతుంది. అంతేకాదు పరిశుద్ధత కలిగినటువంటి కన్యకగా కనబడుతుంది. అంతేకాదు ఒక పురుషునికి ప్రధానము చేయబడినటువంటి స్త్రీగా కనబడుతుంది. అయినా కూడా దేవుని చిత్తం జరగడానికి ఆమెను ఎన్నిక చేసుకున్నాను అని చెప్పగానే ఎంత విధేయత చూపుతూ, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక అని చెప్పి ఆ దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి తన దేహాన్ని అప్పగించుకుంది. ఈ లోకంలో ఉన్నటువంటి మనం కూడా మన దేహం దేవుని వలన మనకు అనుగ్రహించబడింది కనుక మన యొక్క దేహాల్ని దేవుని కొరకే సమర్పించుకోవాల్సినటువంటి దినాల్లో మనం జీవిస్తున్నాం. ఈ శుభ దినాల్లో క్రిస్మస్ సంతోషాన్ని ప్రతి హృదయాల్లో నింపబడాలంటే ఎవరైతే యవన బిడ్డలైనటువంటి మరియా, యోసేపులు ఎలాగా దేవుని చిత్తానికి అప్పగించుకుంటారో అలాగే మన యవన బిడ్డలందరూ కూడా దేవుని చిత్తాన్ని చేయడానికి, దేవుని నామ ఘనత కొరకు ఏ పని చేయడానికి, ఏ పరిచర్యలోనైనా దేవుని సేవలో భాగాలుగా ఉన్నటువంటి అనేక విభాగాల్లో పని చేయడానికి మన బిడ్డలను దేవుని పాత్రలుగా వాడడానికి ఆయనకు అప్పగించుకోవాల్సినటువంటి ప్రత్యేక దినాల్లో మనం జీవిస్తున్నాం. అంతేకాదు ఈ వాగ్దానం, దేవుడు ఈ లోకానికి వస్తాడు అని చెప్పిన వాగ్దానాలు వీరికి ముందుగానే అనేక మంది ప్రవక్తలు, మోషే ప్రవక్త ద్వారా ప్రవచించబడింది. అంతేకాదు దావీదు గారు కూడా ప్రవచిస్తూ వచ్చారు. ప్రవక్త అయినటువంటి యెషయా గారు ప్రవచిస్తూ వచ్చారు. మీకా ప్రవచనాలు, ఇవన్నీ కూడా దేవుని వాక్యం ఎరిగినటువంటి బిడ్డగా మరియా కనబడుతుంది. అలాగే మన బిడ్డలందరూ కూడా దేవుని వాక్యములో ఎదగాలి. అందుకే కదా యవనులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుంటారు? దేవుని వాక్యమును జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. దేవుని వాక్యంలో మన బిడ్డల అడుగులు వేయినట్లుగా చూసుకుంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చే యవన బిడ్డలుగా మార్చబడతారు. ఈ రోజున మరియా అనే బిడ్డను గురించి సకల ప్రదేశాలు, భూమి ఆంతముల వరకు ఈ సువార్తమానం అందించబడుతూ వచ్చింది కనుక మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చిన కారణాన్ని బట్టి ప్రతి సంవత్సరం, ప్రతిరోజు కూడా మరి పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని తన గర్భములో నుండి ఈ లోకానికి పంపించడానికి యవన బిడ్డ కన్యక మరియా ఎలా అయితే ఒక పాత్రగా వాడబడిందో మన బిడ్డలందరూ కూడా దేవుని కొరకై వాడబడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం, దేవుని చిత్తమై ఉంటుంది కనుక దేవుని చిత్తానికి మన బిడ్డలని అప్పగించి ఆయన పరిచర్య కొరకై సాధనాలుగా చేయాలని ఈ మాటలన్నిటిని మీ ఎదురుకు తీసుకుని రావడానికి నేను ఎంతో సంతోషిస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాను. మరియ మాత్రమే కాదు, యోసేపు కూడా తన తరంలో ఆయన నీతిమంతుడుగా ఉన్నాడని దేవుని వాక్యం రాయబడుతుంది. మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే యోసేపు గురించి రాయబడుతుంది. ఆ మాటలు కూడా మనం చదువుదాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం నుండి మనం చూస్తే, యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. పరిశుద్ధాత్మ, సర్వోన్నతిని శక్తి కమ్ముకోవడం ద్వారా ఆమె గర్భవతిగా అయ్యింది. యోసేపుకి ప్రధానం మాత్రమే చేయబడింది, వారిద్దరూ ఏకం కాలేదు. కన్యక అయినటువంటి మరియా మరి గర్భము ధరించింది అనే విషయాన్ని ఆమె భర్త అయిన యోసేపుకు తెలిసింది. అప్పటికే ఎంగేజ్మెంట్ అయిపోయి సిద్ధపడుతున్నారు వివాహానికి. ఆ సందర్భంలో యోసేపు ఈ విషయాన్ని తెలుసుకొని యోసేపట ఆమెను అవమానపరచనొల్లక, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి, యోసేపు గురించి ఇవ్వబడుతున్న సాక్ష్యం ఏంటంటే యోసేపు నీతిమంతుడిగా కనబడుతున్నాడు. నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించాడు. ఎప్పుడైతే ఆమె గర్భవతి అని
తెలుసుకున్నాడో, రహస్యంగా నేను విడిచిపెట్టాలి అని హృదయంలో నిశ్చయించుకున్నప్పుడు అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు అని పిలుస్తున్నారు. నిజంగా మరియతో మాట్లాడినటువంటి గబ్రియేల్ గారి మరలా యోసేపు గారి దగ్గరికి వచ్చారనమాట. నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకుము, ఆమె గర్భవతి అయింది, నువ్వు ఆమెను అవమానపరచకుండా రహస్యంగా విడిచిపెట్టాలి అనుకుంటున్నావు, కానీ నువ్వు ఆమెను చేర్చుకోవడానికి భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగింది. ఈ గర్భము పరిశుద్ధాత్మ ద్వారా వచ్చిందయ్యా యోసేపు, నీవైతే ఆమెను చేర్చుకోవడానికి భయపడవద్దు. ఆమె ఒక కుమార్ని కన్నును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. నీతిమంతుడుగా ఉన్నటువంటి యోసేపు గారు కూడా దేవుని వాక్య జ్ఞానం ఎరిగిన వ్యక్తి, మంచి ప్రార్థనాపరుడుగా ఉన్నాడు. వెంటనే దేవుడు మాట్లాడిన తర్వాత ఆమె ఒక కుమార్ని కనును తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమార్ని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టబడును అని ప్రభువు తన ప్రవక్త అంటే యెషయా ప్రవక్త ద్వారా మరి పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగేను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. ఈ ప్రవచన వాక్యం తెలియచేయగానే యోసేపు వెంటనే నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకున్నాడట. ఎంత గొప్ప ఆశ్చర్యకార్యం! ఇదిగో మరి వివాహం కాకముందే నా భార్య ప్రెగ్నెంట్ అయింది అనే విషయాన్ని మరి ఎంత అవమానకరమైనటువంటి విషయంగా భావించకుండా గబ్రియేలు ద్వారా వినబడినటువంటి ఆ వర్తమానం వినగానే ఆ ప్రవచన వాక్యాల్ని జ్ఞాపకం చేసుకుని ఎన్నడూ కూడా ఆమె యోసేపు నిద్ర మేలుకుని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకున్నాడు. ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను. ప్రభుదూత ఎలాగైతే స్వప్నమందు ప్రత్యక్షమై తెలియచేస్తూ వచ్చిందో అలాగనే యేసు అని పేరు పెట్టి మరి ఆ బాబుకి గార్డియన్గా మరి కన్య అయిన మరియకు చక్కని ఆదరణ చూపినట్లుగా మనం చూస్తాం. వీరిద్దరూ ప్రజాసంఖ్య రాయబడడానికి మరి బెత్లెహేము అనే నజరేతు పట్టణానికి వెళ్ళి దావీదు పట్టణమైనటువంటి బెత్లెహేము అనే ప్రాంతానికి వెళ్తారు. అక్కడ పశువుల తొట్టెలో కుమారునికి జన్మనివ్వడం మనం చూస్తాం దేవుని వాక్యంలో నుండే. ఇలాగున మరి నీతిమంతుడైనటువంటి యోసేపు అని వ్రాయబడుతుంది. ఇద్దరు యవన బిడ్డలు దేవునికి ప్రతిష్ఠించుకున్న విధానాన్ని బట్టి ఇద్దరు యవన బిడ్డల యొక్క త్యాగం అని చెప్పాలి. గొప్ప త్యాగవంతులు మరియా కానీ యోసేపు కానీ దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్న బిడ్డలుగా నీతిమంతులుగా మనకు కనబడుతున్నారు. మరియను గురించి రాయబడుతుంది కృప పొందిన బిడ్డగా, యోసేపు గురించి రాయబడుతుంది నీతిమంతుడైన యోసేపు అని రాయబడుతుంది. నీతిమంతుడు అని అంటే ఏ విధంగా నీతి వస్తుంది మనకి? విశ్వాసము ద్వారా, ప్రార్థనా జీవితం ద్వారా, దేవునిలో ఉన్నటువంటి పరిశుద్ధతను బట్టి మనకు పరిశుద్ధత కలిగి నీతిమత్వం కలుగుతుంది అని దేవుని వాక్యం రాయబడుతుంది. అలాంటి నీతి కలిగినటువంటి యవన బిడ్డలుగా ఉన్నారు కనుక ఇద్దరు యవన బిడ్డల త్యాగం ద్వారా, ఒకవేళ మరియ ఆ రోజున మాట్లాడినప్పుడు ప్రభుదూత మరియతో మాట్లాడినప్పుడు ప్రభుదాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని అంగీకరించింది కాబట్టి మరి ప్రభు ఈ లోక రక్షకుడుగా వచ్చారు. ఒకవేళ అంగీకరించకపోతే పరిస్థితి ఏమై ఉంటుందో దేవుడు ఏ విధంగానైనా రాగలరు. కానీ యవన బిడ్డలు ఇక్కడ మనం నేర్చుకోవలసినటువంటి దేవుని వాక్యంలో చూడవలసినటువంటి ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే ఇద్దరు యవన బిడ్డల త్యాగం, ఇద్దరు యవన బిడ్డల పరిశుద్ధతను బట్టి దేవుడు వారిని ఎన్నిక చేసుకున్నట్లుగా లేఖనం రాయబడుతుంది. కనుక మన జీవితాలు మనకివ్వబడినటువంటి దేవుడు మనలను ప్రేమించి మన గృహాల్లో ఇచ్చినటువంటి బహుమానాలుగా ఉంటున్నటువంటి యవన బిడ్డలను కూడా దేవుని కొరకై దేవుడు వాడుకునే పాత్రలుగా చక్కగా దేవుని కొరకు సమర్పణ కలిగినటువంటి బిడ్డలుగా నీతిమంతుడైన యోసేపు అని రాయబడుతుంది. మరియ గురించి
దయాప్రాప్తురాలుగా కనబడుతుంది. దేవుని వలన దయ పొందుకున్న బిడ్డగా కనబడుతుంది. దేవుని వలన నీవు కృప పొందుకున్నావు అని వ్రాయబడుతుంది కనుక, ఏ విధంగా అయితే పరిశుద్ధత కలిగినటువంటి బిడ్డలుగా కనిపిస్తున్నారో మన కుటుంబాలు దేవుడు మనకు అనుగ్రహించిన బిడ్డలు కూడా అలాగున పరిశుద్ధత కలిగి వారి వివాహాలు జీవితాలను, వారి యవన కాలపు జీవితాన్ని దేవుని కొరకు ప్రతిష్ఠించే వారిగా ఉండున్నట్లుగా తల్లిదండ్రులుగా మనం అందరం పెంచవలసిన బాధ్యత మన మీద ఉంటుంది. కాబట్టి మన యవన బిడ్డలందరి కొరకు కూడా మనం ప్రార్థన చేసి మాటలను ముగించుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ దినాన మరి యవన బిడ్డలైనటువంటి మరియను, యోసేపును ప్రభా మా ఎదురుకు తీసుకుని వచ్చావు. వారి యవన కాలపు జీవితాన్ని నాయన నీ కొరకు నీవు ఈ లోకానికి రావడానికి చక్కటి విలువైన పాత్రలుగా మీరు ఈ లోకంలో చూస్తే పరిశుద్ధత కలిగిన బిడ్డలుగా, కృప పొందుకున్న బిడ్డలుగా, నీతిమంతుడైన బిడ్డలుగా కనిపిస్తున్నారు కనుక మా దినాల్లో మీరు మాకు మమ్మల్ని ప్రేమించినటువంటి మా యవన బిడ్డలందరూ కూడా అలాగున పరిశుద్ధత కలిగిన బిడ్డలుగా, నీతిమంతులైన బిడ్డలుగా మా యవన బిడ్డలందరూ ఉండున్నట్లుగా మీ కొరకై మా యవన బిడ్డలు బలమైన పాత్రలుగా వాడబడినట్లుగా అభిషేకించయ్యా. ఇదిగో మా కుమారులు నగరమునకే చెక్కబడినటువంటి మూల కంబాలు వరే ఉన్నారని దేవుని వాక్యం రాయబడుతుంది కనుక, యవన కాలంలో ఉన్నటువంటి ఎదిగిన మొక్కల వలె బిడ్డలుగా కనబడుతున్నారని మీ లేఖనం తెలియజేసిన రీతిగానే ప్రభువా, నీ సన్నిధిలో ఖర్జూర వృక్షాల వలె బిడ్డలందరూ ఎదిగినట్లుగా మీరు సహాయం చేయండి. బిడ్డలను ఆశీర్వదించండి. మీరు వాగ్దానం చేస్తూ వచ్చారయ్యా, నిశ్చయముగా మీ సంతానంపై నా ఆత్మను కుమ్మరిస్తాను, మీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశావు. అలాంటి వాగ్దానములు ప్రభువా మా బిడ్డల జీవితాల్లో కూడా మీరు నెరవేర్చండి. ఇదిగో మా బిడ్డలు ఉన్నారయ్యా, నీ పని కొరకై అభిషేకించి వాడుకొనమని ప్రార్థిస్తున్నాం. గొప్ప పాత్రలుగా, నీ పని కొరకైన సాధనాలుగా ఒక్కొక్కరిని అభిషేకించి వాడుకోండి ప్రభువా. మరి అనేకమైనటువంటి కూడికల ద్వారా ఈ డిసెంబర్ నెలలో మీరు ఈ లోకానికి వచ్చినటువంటి సంతోషాన్ని అనేక విధాలుగా సెలబ్రేట్ చేస్తూ అనేక ప్రాంతాల్లో సువార్తను ప్రకటించడానికి అనేక క్రిస్మస్ సెలబ్రేషన్స్ ద్వారా నాయన నీ నామమును ఘనపరుచు ఉండగా యవన బిడ్డలను పాడే విషయంలో, నీ నామమును ఆరాధించే విషయంలో, నీ నామమును బట్టి అనేక పాత్రలుగా బిడ్డలను మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం. దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ లోకానికి మీరు రావడం ద్వారా ప్రభా ఎనలేని సంతోషం కలిగింది నాయన. అలాంటి రక్షణ ఆనందం, సర్వమానవాళ్ళందరినీ రక్షించడానికి మీరు దిగివచ్చినటువంటి ఈ సంతోషం, ఈ మహా సంతోషం ప్రజలందరూ పొందుకున్నట్లుగా గొప్ప కార్యములు, రక్షణ కార్యములు, అనేక మంది బంధకాల నుండి విడిపించబడే కార్యములు బహుబలంగా మీరే జరిగించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.